చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ భేటీ జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమ పథకాల అమలు, పరిపాలనా పరమైన పలు కీలక నిర్ణయాలపై మంత్రివర్గం చర్చించనుంది. అదేవిధంగా ప్రాముఖ్యం కలిగిన అంశాలకు ఆమోదం తెలపనుంది. మధ్యాహ్న భోజనం విరామం తర్వాత పర్యావరణ శాఖ అధికారులతో సీఎం భేటీ అవుతారు. 3 గంటలకు గ్రీన్ కవర్ అంశంపై చర్చ జరుపుతారు. పచ్చదనం పెంపుదల, అటవీ విస్తీర్ణంపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆ వెంటనే సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న నూతనంగా చేపట్టిన రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాగుతున్న పనుల వేగవంతంపై అధికారులకు కీలక సూచనలు చేస్తారు. ఇక నేడు ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి. భవానీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ప్రధాన అంశాలు చర్చించనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్ స్పెషల్ నిర్వహణ తేదీలు మరియు అసెంబ్లీ సమావేశాల వ్యూహంపై చర్చించనున్నారు. భూ కేటాయింపు, వివిధ పారిశ్రామిక సంస్థలకు భూములు కేటాయించాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొన్నటి వరకు దావోస్ వెళ్లి వచ్చినటువంటి ముఖ్యమంత్రి పర్యటన బృందంలో దావోస్ పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలను మరియు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల పురోగతిపై సమీక్షించున్నట్టు తెలుస్తుంది. అయితే మౌలిక సదుపాయాలకు సంబంధించి రాష్ట్రంలో పెద్దపీట వెలిసేందుకు విధంగా రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాను గ్లోబల్ హార్టికల్చర్ గా మార్చేందుకు ప్రణాళికకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అయితే కొత్త సంక్షేమ పథకాలకు అమలు మరియు పరిపాలనా విభాగాలకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున మంత్రివర్గంలో కొత్త పథకాలను ప్రవేశపెట్టడానికి కావచ్చు, లేదంటే పాత పథకాలను వారి రూపురేఖలు మార్పి పేర్లు మార్చి దాన్ని నిర్వహించడానికి గాను ప్రజల సంక్షేమ పద్ధతిలో ఎలా ముందుకు వెళ్తున్నది, దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్టులు కావచ్చు, లేదంటే నల్లమల్ల ప్రాజెక్టు సంబంధించి కూడా పలు అంశాలకు కీలకంగా చర్చించి దానికి ఆమోదం తెలుపుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. భవాన్. రైట్. థ్యాంక్ యూ రాజమౌళి. థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్.